దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజానేతగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి శుక్రవారం తెనాలి వచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు షర్మిల రెడ్డి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేసి గ్రామీణ ప్రజలకు ఉపాధిని కల్పించిందని వెల్లడించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తూ ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టం చేసిందని ఆరోపించారు. బీజేపీ బినామీలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా కొత్త చట్టం రూపొందించారని మండిపడ్డారు. కేంద్రం నిర్దేశించిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుందని, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త చట్టంతో పేద ప్రజలు ఉపాధిని కోల్పోతారని చెప్పారు. గతంలో నిధులను కేంద్రం సమకూర్చేదని, అయితే కొత్త చట్టంలో 60% కేంద్రం వాటా, 40% రాష్ట్రాల వాటాగా నిర్ణయించినట్లు తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలకు 40% వాటా భరించే పరిస్థితి లేదని చెప్పారు. పార్లమెంట్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడిగే నాదుడే లేడని అన్నారు. బీజేపీకి భయపడి హడలి చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడంతో పాటు పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన వంటివి సాధ్యపడతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు జేడీ శీలం, షేక్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వై శ్రీధర్ బాబు, జిల్లా నాయకులు ప్రకాష్ రావు, జాన్ బాబు, సలీం, పార్టీ తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్ రావు, ద్వారక శ్రీను, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, ఎన్ మల్లికార్జున, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో ఉన్న కోట్ల మంది ప్రజలకి ఉపాధి కల్పించింది ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ ఎంత విస్తీర్ణంలో జరిగింది అంటే, కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించింది అంటే, ప్రపంచంలోనే ఇంత గొప్ప ఉపాధి పథకం ఇంకొకటి లేనే లేదు అని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పథకం మీద రీసెర్చ్ పేపర్లు రాసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకం ఇది. ఇంత పుణ్యమైన పథకం కాబట్టే దీనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము దీని పేరు. ఇలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ పథకం పూర్తిగా పేదవాళ్ళ కోసం, గ్రామస్తుల కోసం నిర్ణయించిన పథకం. డబ్బులు మొత్తం గ్రామాలలోకే పోతుంది. బీజేపీ కాంట్రాక్టర్లకు కానీ, బీజేపీ బినామీలకు కానీ ఇది పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేస్తే బీజేపీ ఆ డబ్బులు వాడుకోవచ్చు అని చూస్తుంది. అది వీళ్ళ కుట్ర. ఈ పథకము మహాత్మా గాంధీ పుణ్యమైన పేరు మీద మొదలుపెట్టిన ఈ పథకానికి బదులుగా బీజేపీ పార్టీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళొక ఇంకొక కొత్త పథకం తీసుకొస్తున్నారు. దాని చట్టం కూడా అయిపోయింది మొన్న 2 నెలల క్రితము. ఏప్రిల్ నుంచి కొత్త చట్టం రాబోతుంది. దాని పేరు విబి గ్రామ్ చట్టం. గ్రామ అభివృద్ధి జరిగింది కాబట్టి దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మహాత్మా గాంధీ పేరు, అంత పుణ్యమైన పేరు పెట్టిన ఈ పుణ్యమైన పథకానికి విబి గ్రామ్ అని నామకరణం చేస్తూ ఇక మీదట గ్రామాలకు ఏ అధికారాలు ఉండవట. బీజేపీ చట్టంలో గ్రామాలు నిర్ణయించవు ఇక గ్రామాలలో ఏ పనులు జరగాలి అని. ఉపాధి చట్టం కింద గ్రామంలో ఉన్న అధికారాలన్నీ పోతాయి. గ్రామంలో జరగాల్సిన పనులు ఇక జరగవు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట, బీజేపీ చెప్తుందట ఎక్కడ ఈ పనులు జరగాలి, ఏ పనులు జరగాలి అని. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఇక గ్రామాలలో పనులు జరగవు. ఇక వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఏ రాష్ట్రంలో పనులు జరుగుతాయి, ఏ జిల్లాలో పనులు జరుగుతాయి, ఏ గ్రామాల్లో జరుగుతాయి, జరగవు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారట. అన్ని గ్రామాలకు ఇది వర్తించబోనిక.
సపోర్ట్ సిస్టమ్ కానీ, ఏ ఆసరా కానీ, ఏ అష్యూరెన్స్ కానీ ఇక మీదట ఉండబోదట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక గ్రామాలు ఎలా బాగుపడాలి? గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన పనులు జరిగితే కొంచెం గ్రామాలన్నా చూడబుద్దవుతున్నాయి, తిరగబుద్దవుతున్నాయి. ఇక గ్రామాలలో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతే ఇక గ్రామాలలో ఉండగలమా? ఈ కాంగ్రెస్ పార్టీ ఈ హస్తం గుర్తు అభయహస్తం కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం మీరందరూ సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏ ప్రెసిడెంట్ అయితే ఉంటాడో సర్పంచ్, ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఫీల్డ్ అసిస్టెంట్ అని పెట్టేవారు. వాళ్ళందరూ కూడా సర్పంచ్ గ్రామ సభల్లో ఏ పథకం కావాలి, ఈ చెరువు తవ్వాలా, ఈ కంకర్ రోడ్ వేయాలా, లేకపోతే ఇక్కడ పంటకాలం తవ్వాలా అనేటువంటి కార్యక్రమాలన్నీ చేసేవారు. తద్వారా అందరూ జాబ్ కార్డు తీసుకున్నారు. తద్వారా ఎంతో మంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి పొందారు. అలాంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు దాన్ని పేరు మార్చి, దాన్ని నీరు గార్చి తూట్లు పొడిచే విధంగా మార్పులు తీసుకొచ్చి, ఒకే ఒక్క మార్పు వాళ్ళు గొప్ప చెప్పుకునేది ఏంటంటే 100 రోజుల నుంచి 125 రోజులు చేశామనేది. అసలు 100 రోజులకే డబ్బులు ఇగిపోతే 125 రోజులు ఎక్కడ చేస్తారనేది. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అప్పుడు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు, తర్వాత 10% తగ్గించారు. కానీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మేము మాట్లాడతా మంత్రులు కూడా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారి కష్ట నష్టాలు వారు స్వయంగా వినటానికి వచ్చారు. విని మీతో మాట్లాడిన తరువాత వారు సందేశాన్ని ఇవ్వనున్నారు. కాబట్టి 4-5 ముఖ్యమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో 4-5 వారితో మీకున్నటువంటి సమస్యలు, మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు నష్టాలు, ఈ కార్యక్రమం ఏ రకంగా మీ గ్రామాల్లో ఏ పనులు చేశారు, ఏ రకంగా ఈ 20 సంవత్సరాల్లో మొట్టమొదటి 10 సంవత్సరాల్లో ఎట్లా ఉంది, రాను ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలు వారితో మరి ముచ్చటించాలి. మీతో చర్చ చేయడానికి వచ్చారు. దయచేసి మనందరం కూడా 100 రోజులు అంటే 50 రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఆ 50 రోజులు కూడా ఏటీఎం కార్డు లేదంటారు, ఏటీఎం కార్డు డిస్టర్బెన్స్ అంటారు, వాళ్ళకి వేతనాలు సరిగా ఇవ్వట్లేదు. ఇది మాత్రం చాలా అన్యాయంగా చేస్తున్నారు. పేద ప్రజల్ని నీరు కార్చే విధానంగా ఉందే తప్ప ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది గవర్నమెంట్